त्रिनेत्रं
ఆత్మా జయ ఇప్పటికీ నీ సేవా భాగ్యం నాకు ఫలించినదా దేవా నీ అంతరం నాపై ఉండవని కానీ అటువనే ఉపకరణ గురుదేవా సరే అంటే కాదు పాడు గురు
వాళ్ళ మంచి అది ఏమి తండ్రి నేను కార్యం తెలుపు ఆయన తెలుపుతాను వినను నాకు ఎక్కువ ఆకలి అవుతున్నది మన ఊరు గుర్తేరా 12 దూరం సముద్రం కలదు ఆ సముద్రంలో ఒక చెండు వృక్షము కలదు దాని కొమ్మ నది సముద్రానికి వాలి ఉన్నది ఆ వాలి ఉన్న కొమ్మకి ఒట్టు కట్టుకుని ఉయ్యాల జంపాల ఊగుతున్నది నీవు పోయి ఆ చేత ఉన్న చంద్రాయంతో జలదాల్చి దానికి ఉండబడిన ఆకులు స్త్రీలు కొట్టుకొని తీసుకురావాలని నా మనసు కోరుతున్నది మరి ఈ మాట ఏమేమో నా గోవిందయాచారి తండ్రి నాలాంటి పౌరుషమంతుడు అలాంటి శమరిశమ భాగములను అప్పగా తీసుకొని రాగలను తండ్రి నాకు శరణ సంగము తండ్రి నేను పోయి వచ్చాను తండ్రి సరే చల్లగా పరమునాయను పైన పనులు శోభగుందాక ఓహో మా తండ్రి చెప్పిన సముద్రం అడ్డు ఇదే ఉండవచ్చును సముద్రం అడ్డునున్న చెమ్మిరిషం కూడా ఇదే ఉండవచ్చు అయినా దీని కొమ్మ అన్నది సముద్రంలోకి వాలినది ఈ కొమ్మకి నేను ఒట్టి కట్టుకొని ఉయ్యాల చంపాలని ఊగుతూ నా చేతిలో ఉన్న చంద్రహారంతో ఈ కొమ్మని ఏడికి తెగడార్చరా నేను ఈ సముద్రముల బడి కొట్టుకపోదును గాక నేను మరణించినతో ఆ యొక్క పరశివక రాష్ట్రము ఆ సిద్ధినికి ఇవ్వాలని మా తండ్రి ఎంత కపడబుద్ధి తలపెట్టినాడే. అయినా ఈ కార్యం నా చేత కానేరాలంటే మా తండ్రి నన్ను ఏమీ చేయగలడు. తండ్రి అంతటి ఘనమైన కార్యము నా చేత కానేరాదు, నాకేద చెప్పదు. అదిగో మన మొదలు ఉన్న ఆ దూదేగుల సిద్ధినికే చెప్పు సులభు తండ్రి. సరే అది ఏమో
ఇంతవరకు ఈ అన్నవాళ్ళు చెప్పిన వాడు వింటున్నావా నాయన? వింటున్నాను తండ్రి. మరి నేనైనా చెల్లుడు చిన్న ఇష్టంలో పుట్టుకొని తీసుకురావాలని నా మనసు కోరుతున్నది. మరి ఈ మాటకి ఏమలేదు నాయన? తండ్రి, నాలాంటి పౌరుషవంతుడు అలాంటి చెమరి చెబాకులను తప్పక తీసుకురాగలను తండ్రి. మరి నాకు సెలవున సంఘం తండ్రి. అదే సంఘంలో ఓహం మా తండ్రి చెప్పిన సముద్రం అటు దేవుడు అవ్వచ్చును. అయినా దీని కొమ్మ నడి సముద్రానికి వాలి ఉండేది. ఈ కొమ్మకు ఉట్టి కట్టుకొని ఉయ్యాల జంపాలని ఊరు చూసేదే. ఓహం మా తండ్రి కోరిక ఎంత ఆశ్చర్యంగా కదే. అయినా ఈ కొమ్మ నరికిన వెళ్ళ నడి సముద్రంలో పడి నేను కొట్టుకపోయేటో ఆ యొక్క పరిచయ రాజ్యము ఆ సిద్ధినికే ఇవ్వాలని మా తండ్రి ఎంత కపట బుద్ధి తలపెట్టినాడే. అయినా ఈ కార్యము నా చేత కానేరదంటే నన్నేమి చేయగలడు తండ్రి? అంతటి ఘనమైన కార్యము నా చేత కానేరదు. నాకేలా చెప్పేదవు? అదిగో మన మఠములున్న ఆ దూ దగ్గర సిద్ధినికే చెప్పు చూడము. అదే అట్లా ఆయన సిద్ధికే చెప్పు. ఆత్మ చేశాయన ఇంతవరకు నీ ఎంత మాట చెప్పేవాడు నలుగురేవా వాళ్ళు
చెందిన చెలవులు స్టేట్లు కొట్టుకుని సమస్య రావాలని నా మనసు కోరుతున్నది. మరి మాటకి ఏం లేదు ఆయన జయజయన నీ అనుగ్రహం నాపై ఉండవని కానీ తప్పగా పోయి తీసుకురావడం గురుదేవా నాకు సెలవు. సరే సరళగా ఓహో మా జయ చెప్పిన సముద్రం ఏం ఉండవచ్చు. ఈ సముద్రం ఉండిన ఎన్ని విషయం కూడా ఏం ఉండవచ్చు. ఈ కొమ్మ సముద్రమే కాలినదే అయినా ఈ కొమ్మకు ఉట్టి కట్టుకొని ఉయ్యాల చంపాల ఊరి చూసేది కాక కనెక్షన్ లేదు. కనెక్షన్ వైర్ ఉంటే నీట్గా కార్డు వస్తుండే. ఇప్పుడు మైక్ పడయించి చూసి పరబ్రహ్మం దానాయే యాలే పంచాది మసుకి కట్టు పరబ్రహ్మ మాటట్టు పరులెవ్వారుగానే యాలు ఆహా పరులెవ్వారుగానే యాలు ఆత్మ జయన వాయుతో నాలుగు కోరుగా వించిరే ఉయ్యాలే తెలుపు నాలుగు తెలుపు అష్టాదిత్తులెల్ల దృష్టితో యానేది పట్టేల మరించిరే ఉయ్యాలు ఆహా పట్టేల మరించిరే ఉయ్యాలు ఆత్మా జయన మనసుతో అల్లి ఉయ్యాలే జరుపు నాలుగు తెలుపు పసిడి వెన్నెల పట్టు పట్టుగా ఉయ్యాలు ఆహా పట్టుగా ఉయ్యాలు ఆత్మ జయన పిండము రెండు ఆ ప్రక్క ఈ ప్రక్క తుట్టిగా వించిరే యాలే ఆ ప్రక్క ఈ ప్రక్క ప్రక్క తానాయే చూశానే ఉయ్యాలు ఆహా చూశానే ఉయ్యాలు రెండు తాలుగా చేసి పెట్టి విడదీసి యాలే పంచే కన్యలు మూడి పంచావేదములు చదివి కొట్టి పట్టు యాలు ఆహా కొట్టి పట్టు యాలు ఆత్మ జయన ఆనందాయి సుంద అనపూర్ణ కమలముల ఆ ప్రక్క ఊయాలి యాలే ఆ ప్రక్క ఈ ప్రక్క ప్రక్క
యాలు ఆహా ఆడే యాలు ఆత్మ జైనా सोहम्बरी मूगाने यारो सोनी मीरा ब्रह्म पट्टीलो बनादानु आडे यारो आहा आडे यारो माधुला मंगारा मई दोली कारंबा मायाली यारो ब्रह्मा मनोजोली पट्टीलो बनादानु आडे यारो आहा आडे यारो నా చేతిలో ఉన్న చంద్రాయుధంతో ఈ కొమ్మను కడియాన్ని తెగరాచి ఈ కొమ్మకు నాగం ఇస్తలుగా సమకూర్చుగా తీసుకోపోదు కదా. మహాత్మా చేసినాయనా నువ్వు చెప్పిన చెమ్మిచ్చే బాకులు ఇస్తలుగా సమకూర్చుకొని తీసుకొని వచ్చి నాను గురుదేవా నీ ఆకలి దగ్గర తీర్చుకోను. అది ఏమిటండి తండ్రి మన ఊరికి సమీపంలో ఒక సునకము మృతి చెంది 3 రోజులైనది. దాని ఎడబడప్పుడు రక్తము నీరు మల్లెలతో అల్లాడుతున్నది. మైక్ దగ్గరను దాన్ని మీరు పోయి 3 రోజులు బుద్ధించి రావాలని నా మనసు కోరుతున్నది. మరి ఈ మాట కేవలం ఆయన గోవిందయాచారి తండ్రి తండ్రి అంత నీచ పదాన్ని నా చేతుల యొక్క ముట్టడము తండ్రి. అదిగో మన మనము ఉన్న ఆ దుర్దేవుల సిద్ధినికే చెప్పు చూడము తండ్రి. మన మఠంలో ఉన్న సిద్ధినికే చెప్పు చూశాను. గోవిందయాచారి అది ఏమిటండి మీ అన్నగారితో చెప్పేవాడు ఆయన పెట్టున్నాను తండ్రి. మమ్మల్ని ఏమైనా సులభములు 3 రోజులు బుద్ధించి రావాలని నా మనసు కోరుతున్నది. ఏమైనా ఆయన తండ్రి మనం విశ్వ బ్రాహ్మణ కులము కాదు. అలాంటి నీచము చునకాన్ని నేను ఎట్టు బుద్ధించిన తండ్రి దాని దగ్గర కూడా పోతాలను. అదిగో మన మఠములున్న ఆ దూదగ్గర సిద్ధినికే చెప్పు చూడము. సరే అట్లా ఆయన మన మఠంలో ఉన్న సిద్ధినికే చెప్పు చూసాను. సిద్ధ మహాత్మా జయ ఇంతవరకు మీ అన్నగారితో చెప్పే మాట వింటున్నావా ఆయన వింటున్నా గురుదేవా. మరలో నేమైనా సునకమని 3 రోజులు బుద్ధించి రావాలని నా మనసు కోరుతున్నది. మరి ఈ మాట ఏమైనా ఆయన మహాత్మా జయ నేను అర్హ నాపై ఉన్నవాడు కానీ తప్పకపోయి బుద్ధించి రాగలడు గురుదేవా. నాకు సెలవు సంఘము. సరే సరళగా పోయినము ఆయన నువ్వు పోయిన పనులు శుభము కాక. ఓహో మా జయ చెప్పిన సునకం ఏమిడవచ్చు. దీని ఎడమడొక్కన రక్తము నీరు మల్లెలతో అల్లాడుతున్నదే. ఎంత అవతారం గుర్తువయ్యా. ఇంకా నీ మహిమనే గురుదేవా. ఆహా ఇది ఎంత ఆశ్చర్యమాయే. ఎల్లా లోకాలు ఏకమై కనిపించాయే. ఇది ఎంత ఆశ్చర్యమాయే. ఆత్మా జయ ఎంత అవతారం ఉంటుందయ్యా. మంచి నీటిలో మాయే మదిలో నా జగా
మనుబాయే ఆలు పిల్లలు మాయే అది మించిన మనుబాయే తల్లి తండ్రుల మాయే సగమునే మాయే ఎంత ఆశ్చర్యమాయే అమ్మా జయరా తెలిసిదే గురు మాయే కలిసిదే బంధులాయే తెలిసిదే గురు మాయే కలిసిదే బంధులాయే తెలవి మాలిన పాపి పసిబిడ్డ పాయే ఇది ఎంత ఆశ్చర్యమాయే ఆత్మా ఎంత అవతారముందోయా విష్ణు ఈశ్వరులాయే అష్టాదేవతాలాయే విష్ణు ఈశ్వరులాయే అష్టాదేవతాలాయే మహాదేవుని మాయే మదిరవీయే ఆత్మా జయ ఎంత ఆశ్చర్యమాయే ಎಲ್ಲ లోకాలు ఏకమై కనిపించాలే ఎంత ఆశ్చర్యమాయే మహాత్మా ఈ నామం తెలిసి ఆ సునకను పూజిస్తున్నాను గురుదేవా. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమః శివాయ. ఆహా. మూడు దోషులు పూజించగానే ప్రపంచంలో ఉన్న పంచపంచ పరమాన్నం కన్నా ఎక్కువ రుచిగా అవపడుతున్నది. అయినను అతిగా దోషులు అందుకునేగాక. అతిగా దోషులు అందుకునగానే అదృశ్యమైపోయి ఈ సమాచారం మా చేసిన చెప్పి విరమించేగాక. మహాత్మా జయజయ నువ్వు చెప్పిన ఆ శంకరుని పూజించి వచ్చిందాను గురుదేవా. బాగా మూడు రోజులే మాత్రం పూజించి రావాలి లేక అధిక రోజులు కష్టపడి ఉన్నావా ఆయన అధిక దోషులు అందుకునగానే అదృశ్యమైపోయిన గురుదేవా. బాగా అధిక దోషులు అందులోకి నాకన్నా గొప్ప వాడు అవును ఆయన అట్లున్నా గురుదేవా. అవును బాగా సరే అట్లు ఆయన ఓ నీ కుమారులారా అది ఏమి తండ్రి? తండ్రి కుమారా గోవిందయాచారి అది ఏమి తండ్రి? ఇంకో కార్యం చేయలేదు అలా చెప్పండి ఆయన. అది ఎలాగో తెలుగు తండ్రి విడదముగాక మన ఊరి కొంత దూరంలో అపారమైన 3 ఏనుగులు ఆ 3 ఏళ్ళు దాటగానే 3 కొండలు వరం 7 కొండలు దాటగానే కాయమాన పుట్టగలదు. ఆ కాయమాన పుట్టకాడ మరి నాకు పాపం ఉన్నది. దాన్ని పట్టుకొని తీసుకురావాలని నా మనసు కోరుతున్నది. మరి మాటకి ఏమైనా నాయన తండ్రి అంతటి మహాగణమైన కార్యము మా చేత కానేరదు. అదిగో మన మతంలో ఆ దూదేకుల సిద్ధికే చెప్పుడు. సరే అట్లా ఉన్నది నాయన దూదేకుల సిద్ధికే చెప్పును వాళ్ళకా సిద్ధ. మహాత్మా జయ జయ ఇంతవరకు నీ అన్నగారితో చెప్పేవాడు వింటున్నావా నాయన? వింటున్నాను గురుదేవా. మరలా ఏమైనా పోయి ఆ కొడదాక బాబుని పట్టుకొని తీసుకురావాలని నా మనసు కోరుతున్నది. మరి ఈ మాటకి ఏమన్నది ఆయన? మహాత్మా జయ జయ నీ అనుగ్రహం నాపై ఉండవని కానీ తప్పకపోయి పట్టుకురాగలను గురుదేవా. సరే చల్లగా పోయినప్పుడు ఆయన నువ్వు పోయినప్పుడు శోభములు కాక. ఓహో మా జేజేని చెప్పిన అపారమైన 3 ఏళ్ళు ఇవే ఉండవచ్చు.
3 ఏళ్ళు దాటిన తర్వాత 7 కొండలు కూడా ఇవే ఉండొచ్చు. 7 కొండలు దాటిన తర్వాత ఆయమాన పుట్ట కూడా ఇదే ఉండొచ్చు. ఈ పుట్టలో కోయినాగ పాము ఆటలాడుతున్నదే ఎంత అవతారం ముట్టివయ్యా. పాము బట్ట వస్తారే మన్నా ఓ జ్ఞానులారా, పాము బట్ట వస్తారే మన్నా ఆత్మ ఏదైనా ఆ పాపమును గెలవాలే పాము పరమ పదవి ఇచ్చే పాము. పాపమును గెలవాలే పాము పరమ పదవి ఇచ్చే పాము. పాము బట్ట వస్తారే మన్నా దుర్గానులారా, పాము బట్ట వస్తారే మన్నా ఆత్మ ఏదైనా కాయమాను పుట్టాలోన కోడనాగు పాము నాది. కాయమాను పుట్టాలోన కోడనాగు పాము నాది. తొమ్మిది వాకిళ్ళు మూసి జంటలాగా స్వరములోని బుక్కి పట్టి పాము లేవా అడగలిపే ఆడే పాము. వస్తారే మన్నా ఓ జ్ఞానులారా, పాము బట్ట వస్తారే మన్నా ఆత్మ ఏదైనా సూటిగా గురి సూత్రాలెరిగి వచ్చిపోయే వయపును తెలిపి సూటిగా గురి సూత్రాలెరిగి వచ్చిపోయే వయపును తెలిపి భక్తిలను గురు పట్టు గట్టి ప్రణవ వీడక పట్టు బట్టి ఆ జపమంగం జపము చేత అఖండ కలవత వెలిగే పాము. పాము బట్ట వస్తారే మన్నా దుర్గానులారా, పాము బట్ట వస్తారే మన్నా ఆత్మ ఏదైనా సకల దేహానందు పాము తెలియకుండా చూస్తుంది. సకల దేహానందు పాము తెలియకుండా చూస్తుంది. పగలు పట్టు తప్పి పట్టావేవ పగలు పట్టి కాటు కలువ కలుపు జ్ఞానో కరులై ఎల్లగాము పుట్టాదేవి. పాము బట్ట వస్తారే మన్నా దుర్గానులారా, పాము బట్ట వస్తారే మన్నా ఆత్మ ఏదైనా ధరణిలో నందోడు పురము దాసమై పువ్వులేలి నటి. ధరణిలో నందోడు పురము దాసమై పువ్వులేలి నటి. కన్ని మల్లయ్య కల్లేలోన గౌరవంపై వెలిగే సద్గురు వీర బ్రహ్మం సేవా చేసే యోగి సిద్ధయ పట్టే బాబు. పాము బట్ట వస్తారే మన్నా దుర్గానులారా, పాము బట్ట వస్తారే మన్నా. ఆ పావనమూర్తి నామం వచ్చి
ఆ పావనం వచ్చిన నామం వచ్చి ఈ పుట్టలో చేయవేసింది కదా ఎకరానంద కోట బ్రహ్మాండమాయక ఆ పుట్టలో చేయవేయగానే ఈ కోడి నాగపాము పూలమాలగా మారి నా చేతికి అందినది. ఈ పూలమాల మా జయజన బిడ్డలు వేసి అలంకరించదగాక. మహాత్మా జయజన ఈ నామం తెచ్చి ఆ పుట్టలో చేయవేయగానే కోడి నాగపాము పూలమాలగా మారి నా చేతికి అందినది. ఈ పూలమాలని బిడ్డలు వేసి అలంకరించదగాక. ఈ అపారమైన గురుభక్తి వలనే ఆ పుట్టలో రాము కులబాలగా మారింది ఆయన. అట్టుడు నాకు దేవా. అవును బాలక. ఓ నీ కుమారులారా, అది ఏమిటండి? కుమార గోవిందయాచారి, అది ఏమి తండ్రి? నా కనుసూపు మద్దమవుతున్నది, నా పిక్కలు గడగడ ఒడుగుతున్నవి. రేపు ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు నేను జీవసమాధి చెందబోతున్నాను. మీరు పనివారిపల్లికి పోయి వాడిన పుష్పములు దేవదారి పొలములు నా జీవసమాధి తేవాలని నా మనసు కోరుతున్నది. మరి మనకి ఏమైనా నాయనారా? తండ్రి అంతటి మహా గొప్ప కనకార్యము మా చేత కానేరదు. మన మఠములున్న ఆ దూదేకుల శక్తినికే చెప్పు చూడము. సరే అప్పుడు ఆయన మన మనమున్న నీకేం చెప్పు చూసేదను బాలకాశిత. మహాత్మా జయజన ఇంతవరకు నీ ఎంతగానో చెప్పిన వాడు ఉన్నావా నాయన? వింటున్నాను దేవా. మొన్న నీ పైన పోయి పైకి పోయి వారిని పుష్పములు దేవదాని మనములు నా జీవ సమాధికి తీసుకురావాలని నా మనసు కోరుతున్నది. మరి మాట ఏమలేదు ఆయన. మహాత్మా జయజయ ఈ అనుగ్రహం నాపై ఉండవని కానీ నేను తప్పక పోయి త్వరగానే పల్లెకి పోయి వారిని పుష్పంలో దేవారి పొలం తీసుకురాగలను దేవా. నా సెలవు సంఘము. సరే సొల్లగా పైరము ఆయన నువ్వు పోయిన పంట సోమలు బాలకాశిత బ్రహ్మను ఆయన నీకు పరమరాజ పద్ధతి ఎలాంటున్నారు. ఒకటి కొని 2 విండిలో విత్తి చేసి 3 కొని 4 ఇంటిలో కడవసపరసి 5 కొని 6 మనసి 7 విలసిన వాడు వేకదనుడు బాలకా. మహాత్మా జయజన ఈ 7 సప్తశములు విలిసిన వాడే నా జీవ సమాధికి వారిని పుష్పములు దేవదాని పొలములు తప్పగా తీసుకున్నా గరుడు ఆయన. సరే సరే తండ్రి నేను పోయి వచ్చాను. సరే సల్లగా పైరము ఆయన నువ్వు పైన పండు సోమవుతున్నావు. పండు దొరకిన వారికి పండు గైతుందో పండు దేవాదారి పండు. మహాత్మా జయన ఆ చెట్టు మోదలు లేవు చుట్టూ కావలి ఉండు. ఆ చెట్టు మోదలు లేవు చుట్టూ కావలి ఉండు. పట్టాబయలై ఉండు పదములా ఉండు. దేవాదారి పండు. మహాత్మా జయన ఆదిత్యముగా నాలోగు బొమ్మలతో ఉండు. ఆదిత్యముగా నాలోగు బొమ్మలతో ఉండు. పట్టు లేని పండు పైగానే పండు దేవాదారి పండు. ఆత్మా జయన అమదులు పదులు సాతులు పదులు ఇదముగా అమదులు పదులు చాలా ఇదముగా ఉండి జాతి లేని పండు జగమెల్లా ఉండు.
క్రోధములెల్లా ఖండించు ఆ పండు కామ క్రోధములెల్లా ఖండించు ఆ పండు పండు దేవాదారి మహాత్మా జయరాం కోరోమోతులకు ముత్యము ఆ పండు కోరోమోతులకు ముత్యము ఆ పండు గామోటి తన మనసు పైడానే పండు పండు దేవాదారి పండు ఆత్మా జయరాం వేదమాధుల గురుదేవుడా పండు వేదమాధుల గురుదేవుడా పండు హిందూకుల మాయ జానే పండు దేవాదారి పండు అమ్మా జయరాం అలనాటి బిందుకుల అతీతమై ఉండు అలనాటి బిందుకుల అతీతమై ఉండు అలా వీరము ఆమె పొందానే పండు పండు దేవాదారి పండు పండు తిరిగిన వారికి పండుగ పండు దేవాదారి పండు మహాత్మా జయరా నేను ఏళ్ళపై ఈజాలకున్నాను నాపై ప్రేమ కలిగి నన్ను గడ్డ కట్టించు లేవా బ్రహ్మం ఓ మహయరాము సార్ ఉదయ ఏటిలో మరి ఎదురాలకున్నాడు ఉదయ బలగాని వాళ్ళకి కంది మల్లె మల్లె మామూరు కంది మల్లె మల్లె మామూరు కరకమ్మాలు కరకమ్మాలు గోదావయ్య ఓ బాల నిన్న కాసి రచించిన గోబాల నిన్ను కాసి రచించిన గోబాల మామూరు అటు మంచిగా మామూరు అటు మంచిగా మామూరు గోపాల నిన్ను కాసి రచించిన గోపాల మామూరు మామూరు
స్వామి